వంశీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మై నేమ్ ఈజ్ డాక్టర్ సిఆర్ఎం రావు, మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను ఇప్పుడు చెప్పబోయేది వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు మారరు, పక్కోళ్ళు మారాలి, వాడు నా ప్రకారం ఉండాలి అని ప్రతి చోట ఇదే గొడవ ఎక్కువైపోతుంది. దీనికి నిజంగా జరిగిన స్టోరీ ఒక కింగ్ అండ్ గ్రీన్ స్టోరీ అని చెబుతాను అనమాట. ఒక రాజుగారికి మానసిక అనారోగ్యం వస్తే ఎంతోమంది డాక్టర్లు చూపించుకుంటారు, కానీ తగ్గటల్లా. ఆ ఊరికి ఒక మంచి గొప్ప సాధువు వస్తుంటాడు. ఆయన హిమాలయాస్కి వెళ్తే ఆ రాజ్యం మీదకి వెళ్తుంటాడు. మంత్రి గారంట చాలా మహిమ గల సాధువు అండి, ఆయన మంచివాడు, కాబట్టి మీరు ఇలా కలవండి అంటే వెళ్ళి కలుస్తాడు. సాధువు గారిని కలిసి, నమస్కారం సార్, నాకు చాలా రోజులు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాను, మానసిక ప్రశాంతత లేదు, అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, కానీ ఎందుకో పీస్ లేదు సార్, ప్లీజ్ సార్ నాకు మంచి మీరే దారి చూపించాలంటే అన్ని ఆలోచించి ఆ స్వామీజీ గురువు గారు ఏమంటారంటే, నాయన నీకు అవపడేది మొత్తం ఆకుపచ్చగా గ్రీన్గా పెట్టుకోయ్యా, అప్పుడు నీకు మానసికంగా ఉల్లాసం వస్తుంది, నీ క్రమేప ఆ డిప్రెషన్ తగ్గిపోయి హ్యాపీగా బతుకుతావు అని చెప్పి ఆయన హిమాలయాస్కి వెళ్ళిపోతాడు. సో చెప్పారు కదా అని సాధువు గారు చెప్పారు కదా, ఈ రాజుగారు ఏం చేస్తాడంటే ఎమ్మటే ఇళ్ళన్నీ గ్రీన్ పెయింటింగ్, జనాలంతా గ్రీన్ డ్రెస్సులు, స్తంభాలన్నీ గ్రీను, మొత్తం అవుపడేది మొత్తం రాజ్యం మొత్తం గ్రీన్ చేయమంటాడు. రాజుగారు కదా అందరు గ్రీన్ చేస్తారు. ఒక 7-8 నెలల తర్వాత మన సాధువు గారు హిమాలయ రిటర్న్ ఇచ్చి వచ్చేస్తాడు. రాజ్యం మీదకి వెళ్తే ఆ రాజ్యం రాగానే అంతా గ్రీనరీ అవుపడుతుంటుంది. జనం గ్రీన్ డ్రెస్సులు, ఇళ్ళు గ్రీను, స్తంభాలు గ్రీను, ఏది అవుపడింది మొత్తం గ్రీను. రాజుగారికి 6 నెలల కల్లా తగ్గిపోతే 7 అయినప్పుడు అప్పుడే బ్రహ్మాండ హ్యాపీగా ఉంటుంటాడు. ఇక రాజుగారు మన సాధువు గారు చెప్పారు, వచ్చారని ఆయన కలవటానికి వెళ్తారు. వెళ్ళి, నమస్కారం సార్, సాధువు గారు మీరు గొప్పవారు సార్, మీరు చెప్పారు చూడండి, మీరు చెప్పిన ప్రకారం అంతా అవుపడింది మొత్తం గ్రీన్ పెట్టాను అంటే సాధువు నవ్వుతా అంటాడు, నాయన నువ్వు రాజు కాబట్టి అందరి డ్రెస్సులు గ్రీను, ఇళ్ళు గ్రీను, స్తంభాలు గ్రీను, అవుపడింది మొత్తం గ్రీన్ చేయించావు, దీని బదులు అందరినీ మార్చే బదులు నువ్వు గ్రీన్ కళ్ళజోడు పెట్టుకుంటే, స్పెక్టికల్స్ పెట్టుకుంటే, గ్రీన్ స్పెక్టికల్స్ మొత్తం గ్రీన్ అవుపడేది కదయ్యా, ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కాబట్టి మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు వస్తారు, సార్ నా బీపీ ఉంది సార్, మీరు ఎక్కువ పెద్దగా మాట్లాడవాకండా. ఇందులో ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, సార్ నా బీపీ ఉంది సార్, నాకు మీరు ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవచ్చు సార్ అని. అట్లా నాయన నువ్వు నడిసే దారి మొత్తం ఎవడు తెవాసి పరశురా నాయన, నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, అప్పుడే నువ్వు బాగుంటావు. అట్లానే మనం అందరిని మార్చాలని కూడా పిచ్చి పొరపాటు. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్స్. మనం మార్చుకోవాలి, మనం దాని తగ్గ నడుచుకొని, ఎందుకంటే ఆనందంగా ఉండే 2 మార్గాలు, అవసరాలు తగ్గించుకోండి, పరిస్థితులు సమన్వయం చేసుకోండి. సో జీవితంలో ఎట్లా రాజుగారు గ్రీన్ స్పెక్టికల్స్ ఒక్కడు పెట్టుకుంటే సరిపోద్ది, అందరిని మార్చక్కర్లా, అట్లా కానీ రాజు కాబట్టి అందరిని మార్చగలిగాడు. మనం కూడా మనల్ని మనం మార్చుకొని, మనలో తప్పులు తెలుసుకొని, మన జీవితాన్ని ఆ విధంగా సరిదిద్దుకొని జీవితంలో ఎదగలిగితే మన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా జీవితంలో ఆనందంగా ఉంటాం. అందరూ మన గౌరవిస్తారు. ఎందువల్ల మన తప్పులు తెలుసుకొని దాని తగ్గ మార్చుకొని మన జీవితాన్ని ఉద్ధరించుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తాం. మీరు కూడా పక్కోళ్ళు మార్చడం కన్నా ముందర మనలో తప్పులు తెలుసుకొని, మనలో మనం మార్చుకొని, మనలో మనం ఉద్ధరించుకొని మన ఉన్నత స్థితికి ఎదగాలని, మీరు తప్పులు తెలుసుకొని మార్చుకొని ఉన్నత ఎదుగుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.